Hi, I am Krishna Vamsi. You already know about me. I am an UPSC aspirant since last 3 to 4 years. Today we will discuss about the career, how to choose career, అంటే నేను ఎలా చూస్ చేసుకున్నాను అనేది ఒక క్లారిటీ తెప్పించడం కోసం, అంటే ఒక క్లారిటీ మీకు అంటే ప్రజెంట్ ఉన్న కాలేజీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది. బట్ ఎనీవే నేను ట్రై చేస్తాను. ఆ క్లారిటీ నేను ఎలా తెచ్చుకున్నాను, ఆ క్లారిటీ వల్ల మనకు వచ్చే ఒక పాత్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఫస్ట్ మనకి ఒకటి లైఫ్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పెన్ అండ్ పేపర్ రెండు పెడితేనే జీవితంలో కొన్ని క్లారిటీ వస్తాయి. పెన్ను పేపర్ వర్క్ చేయాలి. అంటే పెన్ను పేపర్ అంటే ఏంటంటే పెన్ను పేపర్ వర్క్ అంటే మనం ఎక్కడ ఉన్నాము, ఎటు వెళ్ళాలి, ఏ దారికి వెళ్ళాలి అనే విషయం గురించి మనకు తెలియాలంటే ముందు పెన్ను పేపర్ ఒక క్లారిటీగా రాసుకుంటే ఎటు వెళ్ళాలనే ఆలోచన పద్ధతిగా ఉంటుంది, మనకి ఈజీగా తెలుస్తుంటుంది. ఓకే ఇటు వెళ్తున్నాం అనేది. నేనేం చేశానంటే నేను బీటెక్లో ఉన్నప్పుడు, నాకు తెలిసి ఇది నేను రాసుకున్నప్పుడు ఎలా ఉందో అలాగే తీశాను. నాకు నిన్న ఫోటో దొరికింది, ఇది ఫోటో తీశాను. ఎలా ఉందో అలాగే తీశాను, మళ్ళీ దీన్ని ఏం ఎడిట్ చేయలేదు, జస్ట్ ఉన్నదాన్ని తీశాను. నాకు తెలిసి ఇది నేను బీటెక్ సెకండ్ ఇయర్ అనుకుంటాను నేను రాసినప్పుడు ఇది. సో క్లారిటీ కోసం ఇప్పుడు మీకు కూడా క్లారిటీ వస్తుంది. అంటే ఒక కెరియర్ ఎలా చూస్ చేసుకుంటారు, అంటే ఏ విధంగా ఆలోచించి కెరియర్ చూస్ చేసుకుంటారు అనేది చెప్తున్నాను. ఇది కంప్లీట్గా నా ఆలోచన మాత్రమే. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది. నా ఆలోచన ప్రకారం వెళ్ళాలని అనుకున్నాను. సో ఈ క్లారిటీతో వచ్చాను కాబట్టి ప్రజెంట్ ఆ క్లారిటీతోనే వెళ్తున్నాను. సో మీకు కూడా ఒక క్లారిటీ ఉండాలి అంటే ఒక పెన్ను పేపర్ వర్క్ చేయండి. నాలాగని కాదు, బట్ నేను చూపిస్తాను ఏం చేశాను అనేది. బట్ మీరు పెన్ను పేపర్ వర్క్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది అసలు ఎటు వెళ్తున్నాం అనేది. ఎస్పెషల్గా కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది ఈ వీడియో. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం, చూడండి. సో ఫస్ట్ నేను బీటెక్ నాకు తెలిసి సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు అనుకుంటే నాకు తెలిసి ఇది బీటెక్ సెకండ్ ఇయర్ అంటే మనకి బీటెక్లో ఉన్నప్పుడు మనకి 2 దారులు ఉంటాయి. ఓకే ఈ 2 దారులు నేను గీసేసుకున్నాను. ఒకటి ఏంటంటే క్యాంపస్ సెలక్షన్స్, రెండోది ప్యాషన్ లేదా గ్రూప్స్. ఓకే ప్యాషన్ అంటే నాకు ప్యాషన్ కంప్లీట్గా పిచ్చి ఉంది. ఒక సర్వ్ చేయాలని అంటే కంప్లీట్గా నాకు పొలిటికల్ థాట్ అంటే చాలా ఇష్టం. కంప్లీట్గా కరప్షన్ అని అదని ఇదని జనాభా అన్నా కానీ, ఒక సర్వీస్ అన్నా కానీ, పూర్ పీపుల్ అన్నా కానీ, విలేజెస్ కానీ నాకు చాలా ఇష్టం. హాస్పిటల్లో వైద్యం ఎలా జరుగుతుంది, లేదంటే ఒక టీచర్ టైంకి వస్తున్నారా లేదా అనేది కంప్లీట్గా ఇంట్రెస్ట్. నాకు చాలా ఇష్టం. నాకు టైం సెన్స్ అనేది, టైం మేనేజ్మెంట్ అనేది, లేదంటే ఇంకా సిన్సియర్గా ఉండటం అనేది, కరప్షన్ చేయకుండా ఉండడం చాలా నాకు ఎందుకో బాగా ఇష్టం అన్నమాట అవి. సో అందువల్ల నేను ప్యాషన్ కంప్లీట్గా ఇలా పెట్టేసుకున్నాను. ఓకే ఇప్పుడు జనరల్గా ఒకసారి క్యాంపస్ సెలక్షన్స్కి వెళ్దాం, ఒకదాని తర్వాత ఒకటి వెళ్దాం. చూడండి 2 కంపేర్ చేసుకొని చెప్తాను నేను ఎలా చూస్ చేసుకున్నాను అనేది. జస్ట్ ఇదంతా ఒక క్లారిటీ అంటే నేను ఎలా చూస్ చేసుకున్నాను అనేది మీకు ఒక పెన్ను పేపర్ వరకు పెడితే తెలుస్తుంది అనే ఒక ఆలోచన తెప్పించడం కోసం చేస్తున్నాను ఈ వీడియో. ఓకే మన క్యాంపస్ సెలక్షన్లో కావాల్సినవి ఏంటి, ఏదైనా కావాల్సింది ఒకటి చూస్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీనికి ఏం అవసరం. ఓకే నేను రాసుకున్న చూడు, ఇట్ రిక్వైర్స్ కోడింగ్, యాప్టిట్యూడ్, రీజనింగ్, కాన్సన్ట్రేషన్. ఓకే రీజనింగ్, దీస్ ఆర్ క్యాంపస్ సెలక్షన్స్ ఆర్ కాన్సన్ట్రేషన్ ఆన్ కోర్ సబ్జెక్ట్స్. ఓకే కోర్ సబ్జెక్ట్స్ మీద కాన్సన్ట్రేషన్ కావాలి, కోడింగ్ కావాలి, యాప్టిట్యూడ్ కావాలి, రీజనింగ్ కావాలి, కోర్ నాలెడ్జ్ కావాలి. ఓకే ఈ విధంగా చూస్ చేసుకున్నాను క్యాంపస్ సెలక్షన్స్కి. సో దీని నుంచి వచ్చే ప్రోస్ ఎలా ఉన్నాయి, కాన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. సో ప్రోస్ వచ్చేసరికి నేనేం చూస్ చేసుకున్నాను అంటే ప్రో అంటే ఎర్లీ టు గెట్ ఇన్ టు ద జాబ్. ఓకే బాగానే ఉంది, తొందరగా జాబ్ వెళ్ళొచ్చు. తర్వాత మినిమం శాలరీ, దాదాపు శాలరీ ఎక్కువగానే ఉంటుంది, శాలరీ వెరీ గుడ్ ఉంటుంది. సో బట్ నాకు ఈ 2 ప్రోస్ అనిపించినాయి ఆ టైంలో. నేను బాగా చెప్పాలంటే బట్ ఎనీవే ఆ టైంలో ఒక క్లారిటీ కోసం ఇలా రాసుకున్నాను. నాకు కాన్స్ అంటే ఏం రాసుకున్నానంటే నాకు వచ్చేది అన్హ్యాపీ, సాటిస్ఫాక్షన్ ఉండదు, నో ఇంట్రెస్ట్, వర్క్ ఫర్ సొసైటల్ స్టాండర్డ్స్ అంటే ఎవడో ఏదో అనుకుంటున్నారు, లక్షలు సంపాదిస్తున్నాడు అనే ఆలోచన విధానం వాళ్ళకి పెంపొందించడానికి నేను చేయను. అండ్ నో జాబ్ సెక్యూరిటీ ఉండదు, నాట్ ఇంట్రెస్టెడ్ ఎట్ ఆల్ ఇన్ ద జాబ్ సెక్యూరిటీ రిక్వైర్మెంట్స్. ఓకే ఇంకేదో రాసుకున్నాను, ఇది నాకే అర్థం కాలేదు. నాట్ ఇంట్రెస్ట్ ఎట్ ఆల్ ఇన్ జాబ్ సెల్లింగ్ రిక్వైర్మెంట్స్. నాకే అర్థం కావట్లేదు ఇది. ఓకే దీస్ 4 అనేది తెలుస్తుంది. సో ఈ విధంగా చూస్ చేసుకున్నాను. కాన్స్ అనేది 2 ప్రోస్ చూసుకుంటే ఇక్కడ నేను మిగతా 4 కాన్స్ చూసుకున్నాను.
ఓకే, నెక్స్ట్ చూడండి, ఇప్పుడు నేను యూపీఎస్సీకి వెళ్తే నాకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటో చూడు. ఓకే, ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ టైమ్ టు స్టడీ అట్లీస్ట్ 6 hours per day. ఇది నేను ముందే ఫిక్స్ అయిపోయాను ఇలా స్టడీ అవ్వాలని. ఓకే, సోషల్ ఆస్పెక్ట్స్, ఓకే అన్నీ కన్సిడర్ చేసుకోవాలి సోషల్ ఆస్పెక్ట్స్. ఓకే, సోషల్, ఎకనామికల్, ఫైనాన్షియల్ అన్నీ చూస్ చేసుకోవాలి, మనీ కావాలి. సో వాట్ ఆర్ ద ప్రోస్ ఏంటో చూసుకుందాం, కాన్స్ ఏంటో చూసుకుందాం. సో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, దిస్ ఈజ్ మోస్ట్ సాటిస్ఫాక్షన్ ఫీలింగ్. ఓకే, నేను కనుక అలా చేస్తే నెక్స్ట్ హ్యాపీగా ఉంటాను. తర్వాత సర్వీస్ చేస్తాను. తర్వాత నాకు పేషెన్సీ డెవలప్ అవుతుంది. సర్వీస్ అనేది నా మెయిన్ ఇంపార్టెంట్, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ వీటన్నిటికంటే కూడా. సో ఈ విధంగా నేను ప్రోస్ చూస్ చేసుకున్నాను. దీనికి వచ్చే కాస్ట్, దాన్ని ఏమంటారు, నష్టం ఏంటి? సో నేను ఇది చూస్ చేసుకున్న నష్టం ఏంటి? ఇట్ కాస్ట్ సో మెనీ ఇయర్స్. ఎస్, కరెక్టే కదా, టైం చాలా పెట్టాలి. ఆర్ నాట్ ఎర్న్ టు గెట్ ఇన్ టు జాబ్, నాట్ ఈజీ టు గెట్ ఇన్ టు ద జాబ్. అంత ఈజీగా రాదు, చాలా రిస్క్ లెవెల్స్ ఉంటాయి. మేబీ ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్ టు బికమ్ ఎన్ ఐఏఎస్ ఆఫీసర్ అండ్ నీడ్ ప్లాన్ బి కావాలి. సో ఈ విధంగా నేను చూస్ చేసుకున్నాను. ఇక చివరికి నేను ఏం ఫిక్స్ అయిపోయాను, ఇంకా దీనికి ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే నేను రిస్క్ తీసేసుకున్నాను. నాకు సో మెనీ ఇయర్స్ పెట్టాలనుకున్నాను, ఏమైనా పర్లేదు. నేను జాబ్ ఈజీ రాదు అని అర్థమైంది. ఓకే, జాబ్ ఈజీగా రాదు అని అర్థమైంది. తర్వాత ఇంకేంటి, జాబ్ ఈజీగా రాదు, తర్వాత ప్లాన్ బి కూడా అవసరమని అర్థమైంది నాకు. నెక్స్ట్ చూడండి, నేనేం చేశానంటే జస్ట్ ఒక బ్రాడ్ ఐడియా కోసం అసలు ఏమేమి ఎగ్జామ్స్ ఉంటాయి గవర్నమెంట్ అనేది ఒక ఆలోచన కోసం యూపీఎస్సీ కండక్ట్ చేసేవి ఈ విధంగా చూస్ చేసుకున్నాను. ఓకే, చూడు, యూపీఎస్సీ, ఏపీఎస్సీ, ఎస్ఎస్సి జేఎల్ జూనియర్ లెక్చరరా, ఇది ఏదో ఉంది, ఎస్ఎస్సి జేఈ అనుకుంటా, ఇది జేఈ. ఓకే, జూనియర్ ఇంజనీర్. తర్వాత బ్యాంక్స్, తర్వాత ఆర్ఆర్బి, బీటెక్ సర్టిఫికేట్ జాబ్స్, ప్రైవేట్ కంపెనీస్, బిజినెస్లో చూడు నేను ఏం పెట్టుకున్నాను. ఓకే, ఫస్ట్ యూపీఎస్సీ చూస్తే సిఏపిఎఫ్ఏ అంట, సిఎస్డి అంట, సంథింగ్ ఏ బోర్డ్ రిలేటెడ్ ఎగ్జామ్స్ రాయాలనుకున్నాను. తర్వాత ఏపీఎస్సీకి వచ్చేసరికి గ్రూప్ 1, గ్రూప్ 2 అంటే గ్రూప్ 1లో ఎంఆర్ఓ, విఆర్ఓ, సమ్ డిప్యూటీ మెజిస్ట్రేట్, సమ్ ఏవో ఉంటాయని రాసుకున్నాను. ఓకే, తర్వాత ఎస్ఎస్సి జేఈ, బ్యాంక్స్, పిఓ, క్లర్క్. ఓకే, ఆర్ఆర్బి, బీటెక్ సర్టిఫికేట్ మీద ప్రైవేట్ కంపెనీ జాబ్స్. తర్వాత బిజినెస్ అంటే షాపు, వెజిటేబుల్, వెహికల్ ట్రాన్స్పోర్ట్, లేదంటే హోటల్ ఏదో పెట్టాలనుకున్నాను. సో ఈ విధంగా లైఫ్లో ఒక ఇదికి వచ్చింది అనుకోవటానికి ఒక క్లారిటీ కోసం ఇలా చేసుకున్నాను. బట్ ఎనీవే, క్లారిటీ అనేది ఎప్పటికీ రాదు. బట్ 100% క్లారిటీ ఎప్పుడు రాదు. ఏదో ఒకటి మెదులుతూనే ఉంటుంది, ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. అనుకున్న విధంగా వెళ్తే లైఫ్ ఇలా గీసినట్టు వెళ్ళదు కదా. సో ఏమో మనం ట్రై చేయాలి. ప్రస్తుతానికి ఈ దశలో ఉన్నాను, మరి ఏ దశకి వెళ్తానో నాకు తెలియదు. ఈ దశ కంప్లీట్ చేసిన తర్వాత మిగతా దశలకు వెళ్తాను. బట్ మీకు క్లారిటీ వస్తుంది, ఇలా పెన్ను పేపర్ వర్క్ పెట్టండి, స్టూడెంట్స్ ఎస్పెషల్గా పెడితే క్లారిటీ వస్తుంది. నేను ముందే చెప్తున్నాను, పెన్ను పేపర్ పెడితే ప్రాబ్లమ్స్ అన్నీ సార్ట్అవుట్ అవుతాయి. ఓకేనా, మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మీకు ఏది కావాలంటే ఆ వీడియో నేను చేస్తాను. ఓకే.